హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. అందరు లేసారా? బాగున్నారా? నేనైతే దేవుని కృపను బట్టి చాలా బాగున్నానండి. ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం, ఉదయకాలం లేచి నేను బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని పని స్టార్ట్ చేస్తాను కదా. సో ఈరోజు నేను చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడాడు. నాతో పాటు మీతో కూడా మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. సో కీర్తనలు 53వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొక్కడును లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కరైనను లేరు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయాకారము లేని చోట వారు భయాక్రాంతులయ్యిరి. హల్లెలూయా. ఈ వాక్యం ఎందుకు చదివానంటే ఒక ఆమె అన్నమాట, అమ్మ మేము దేవుడి వలన కాదు బ్రతికేది. సో ఆమె సొంత బలంతో, ఆమె సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో ఆమె సొంతంగా పని చేసుకొని బ్రతుకుతుందంట. దేవుడి సహాయం ఆమెకి అక్కర్లేదంట ఒక ఆవిడ. సో అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే మనము నైట్ పడుకొని ఉదయం లేస్తున్నామంటే అది దేవుని కృప, దేవుడు పెట్టిన ఊపిరి మనలో. ఒకవేళ ఆయన ఆ క్షణంలో ఊపిరి తీసేసుకున్నానుకో మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? బ్రతుకుంటామా? నైట్ పడుకొని ఇప్పుడు లేచి మన పనులు మనం చేసుకుంటున్నామంటే దేవుడు ఇచ్చిన కృప. సో ఆయన పెట్టిన ఊపిరి మనలో ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఒక్కసారి దేవుడు మన ఊపిరి తీసేసుకుంటే మనం వెళ్ళిపోతామండి. చాలా మంది ఏమనుకుంటారంటే నా సొంత బలం మీద బ్రతుకుతున్నా, సొంత ఆలోచన మీద బ్రతుకుతున్నా, సొంత జ్ఞానం మీద బ్రతుకుతున్నా అనుకుంటారు. అస్సలు కాదండి. దేవుడు నీకు జ్ఞానం ఇస్తేనే నువ్వు ఏ పనైనా చేయగలుగుతున్నావు. నీకు తలంపు రాకమునిపే అని దేవునికి పూర్తిగా తెలుసు అంట. కాబట్టి ఆయన తలంపిస్తే నువ్వు మాట్లాడగలుగుతావు, ఆయన జ్ఞానం ఇస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అలాంటిది దేవుని పక్కన పెట్టి చాలామంది నాది అనుకుంటారండి. అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు లేనిదే మనం లేము. ఆయన చేసిన మనుషులం మనము.